హలో హాయ్ అండి, అందరికీ వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ ఆర్ఎన్ వంటింటి రుచులు. నేను కొత్తగా యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేశానండి. ఇది నా మొదటి వీడియో. అందరూ నా వీడియోని లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, నాకు సపోర్ట్ చేయండి ప్లీజ్. ఇందులో మనం ఇవాళ వీడియోలో ఈజీగా చికెన్ ఫ్రై ఎలా చేయాలో తెలుసుకుందాం. దీనికి కావాల్సిన పదార్థాలు: చికెన్ హాఫ్ కేజీ, సోంపు హాఫ్ టీ స్పూన్, మిరియాలు హాఫ్ టీ స్పూన్, జీలకర్ర హాఫ్ టీ స్పూన్, అల్లం వెల్లుల్లి పేస్ట్ 2 టేబుల్ స్పూన్స్, బిర్యానీ ఆకు 2, లవంగాలు 5, ఇలాచీ 2, కొత్తిమీర కొద్దిగా, ధనియాలు హాఫ్ టీ స్పూన్, ఎర్రగడ్డలు చిన్నవి 2, టమాటోలు 3, కరివేపాకు, పచ్చిమిర్చి 2, కారం 1 టీ స్పూన్, పసుపు హాఫ్ టీ స్పూన్, ఉప్పు తగినంత, నిమ్మకాయ హాఫ్ తీసుకోవాలి. ఇప్పుడు ఎలా తయారు చేయాలో చూద్దాం. ముందుగా ప్యాన్ పెట్టుకొని 2 బిర్యానీ ఆకులు, 2 ఇలాచి, 5 లవంగాలు, హాఫ్ టీ స్పూన్ మిరియాలు వేసుకొని వేయించుకోవాలి. అలాగే అందులో ధనియాలు హాఫ్ టీ స్పూన్, సోంపు హాఫ్ టీ స్పూన్, జీలకర్ర వేయించుకొని చల్లార్చి పొడి చేసుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు మరొక కడాయి స్టవ్ మీద పెట్టుకొని ఆన్ చేసుకొని అందులో 2 టేబుల్ స్పూన్ల ఆయిల్ తీసుకోవాలి. తర్వాత ఆయిల్ కొద్దిగా వేడయ్యాక అందులో ముందుగా మనం కట్ చేసి పెట్టుకున్నటువంటి పచ్చిమిర్చి 2, తర్వాత ఎర్రగడ్డలు అందులో వేయాలి. తర్వాత కొద్దిగా కరివేపాకు కూడా వేసుకోవాలి. ఇవన్నీ వేసుకున్న తర్వాత వాటిని బాగా వేయించుకోవాలి. కొద్దిసేపు వీటిని కలుపుతూ వేయించుతూ ఉండాలి. అలానే కలుపుతూ ఉండాలి. కొద్దిగా బాగా ఎర్రగా అయ్యేంత వరకు, కొద్దిగా గోల్డెన్ కలర్ వస్తే చాలు. అందులో ఇప్పుడు చికెన్ కడిగి పెట్టుకున్నటువంటిది వేసుకోవాలి. చికెన్ వేసి కొద్దిగా స్లోగా కలుపుకోవాలి. బాగా మొత్తంగా చికెన్కి ఆయిల్ అంతా కలిసేలాగా బాగా కలుపుకోవాలి. ఇప్పుడు ఇందులో పసుపు వేసుకొని దాన్ని చికెన్ మొత్తం అయ్యేలాగా కలుపుకోవాలి. తర్వాత కొద్దిసేపు మనం ఇలా మూత తీసి చూడంగా అందులో మంచిగా నీళ్ళు వచ్చాయి, చూసారా? ఇప్పుడు అందులో అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి బాగా కలుపుకోవాలి. చికెన్ని మనం కలుపుతూనే ఉండాలి, లేదంటే కింద అడుగు అంటిపోతుంది. కాబట్టి మనం ప్రతిసారి చికెన్ని ఇలా కలుపుతూ ఉండాలి. చికెన్ని బాగా కలిపిన తర్వాత అందులో మనం చికెన్ మధ్యలో టమాటోలు వేసుకొని వాటిని కదపకుండా అలానే పెట్టాలి. అవి బాగా మగ్గేంత వరకు వాటిని కలపకూడదు. ఇప్పుడు మూత పెట్టేసేయాలి.
ఇలా మనం టొమాటోలు మగ్గేంత వరకు వాటిని కలపకుండా పెట్టేయాలి. ఇప్పుడు చూసారా టొమాటోలు బాగా మగ్గిపోయాయి. ఇప్పుడు మళ్ళీ బాగా చికెన్లోకి టొమాటో ముక్కలన్నీ కలిసేలాగా కలుపుకోవాలి. ఇలా చికెన్ని కలుపుతూ ఉండాలి. టొమాటో ఉన్న రసం మొత్తం చికెన్కి బాగా అంటుకోవడం వల్ల చికెన్ బాగా టేస్టీగా అవుతుంది. కాబట్టి మనం ఇలా కలుపుతూ ఉండాలి. మసాలాలు టొమాటో ముక్కల్లోని రసం అంతా చికెన్కి అంటి బాగా మంచి ఫ్లేవర్ వస్తుంది, అలానే టేస్టీగా ఉంటుంది. ఇప్పుడు తగినంత ఉప్పు కారం వేసి కూడా కలుపుకోవాలి. మీకు కావాలంటే కొద్దిగా కారం ఎక్కువ వేసుకోండి. ఇది చాలా టేస్టీగా ఉంటుంది. ఒకసారి ట్రై చేయండి. మీకు నచ్చితే ఈ వీడియోని షేర్ చేయండి, లైక్ చేయండి. అలానే మీరు చేసుకున్న తర్వాత ఎలా ఉందో మాకు కామెంట్ చేయండి. ఇప్పుడు చూసారా చికెన్లోంచి ఆయిల్ బాగా పైకి వచ్చింది. ఇప్పుడు మళ్ళీ చికెన్ని బాగా కలుపుకోవాలి. మొత్తంగా బాగా కలుపుతూ ఉండాలి, లేదంటే అడుగంటిపోతుంది. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి, చాలా బాగుంటుంది. ఇప్పుడు మనం ముందుగా వేయించుకున్నాం కదా, పొడి చేసుకున్నాము. ఆ పొడిని ఈ చికెన్లోకి వేసుకొని బాగా కలుపుకోవాలి. వన్ టేబుల్ స్పూన్ వేసుకున్నాం మేము. మీకు ఎంత కావాలో అంత వేసుకోండి టేస్ట్ని బట్టి. ఇప్పుడు బాగా కలుపుకోవాలి. చికెన్ మొత్తం ఆ ఫ్లేవర్ అంతా కలిసేలాగా బాగా కలుపుకోవాలి. ఇది చాలా టేస్టీగా ఉంటుంది. తప్పకుండా ట్రై చేయండి. ఎలా ఉందో మళ్ళీ మాకు కామెంట్ చేయండి. ప్లీజ్ అందరూ తప్పకుండా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. చికెన్ని మధ్యలో మధ్యలో కలుపుతూ ఉండాలి, లేదంటే అడుగంటిపోతుంది. చూసారా చికెన్లోంచి ఆయిల్ బాగా పైనకు వస్తుంది, కనిపిస్తుంది బాగా. చూసారా ముక్కలు బాగా ఉడికేంత వరకు ఫ్రై చేసుకోవాలి. కొద్దిసేపు అలా హై ఫ్లేమ్లో పెట్టి బాగా వేయించుకోండి. తర్వాత ఇందులో కరివేపాకు కొద్దిగా, అలానే కట్ చేసి పెట్టుకున్నటువంటి కొత్తిమీర వేసుకోవాలి. బాగా కలుపుకోవాలి. మీరు కలపకుండా వదిలేయకండి, లేదంటే కింద అడుగంటిపోతుంది. ఎందుకంటే మనం హై ఫ్లేమ్లో పెట్టుకున్నాం కాబట్టి కలుపుతూనే ఉండాలి. కింద మారటం వల్ల చికెన్ ఫ్లేవర్ అనేది వెళ్ళిపోతుంది మనం వేసిన పొడిది. కాబట్టి కలుపుతూ ఉండండి, కలుపుతూ ఉన్నాను. అలానే ఇప్పుడు మనం ఇందులో ఇప్పుడు హాఫ్ నిమ్మకాయ రసాన్ని వేసుకోవాలి. వేసుకున్న తర్వాత చికెన్ని బాగా మళ్ళీ ఇంకొకసారి కలపండి. ఆ నిమ్మకాయ రసంలోంచి ఫ్లేవర్ అంతా చికెన్కి అంటుకుంటుంది. చికెన్ చూసారా చాలా టేస్టీగా ఉంది, కలర్ఫుల్గా ఉంది. ఇది చికెన్ రెడీ అయిపోయింది. చూసి తిని ఎలా ఉందో చెప్పండి.